నేతలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాపు సీనియర్ నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంపై దృష్టి పెట్టిన వైసీపీ వారిని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ను పార్టీలో చేర్చుకుంది వైసీపీ. ముద్రగడతో కూడా సంప్రదింపులు జరిపింది. త్వరలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది. ఇక మరోవైపు వంగవీటి రాధను పార్టీలోకి తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. వంగవీటి రాధాను బందర్ ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతంలోని ముఖ్య నేతలకు వల వేసే పనిలో వైసీపీ ఉంది. ఇప్పటికే కాపు సీనియర్ నేతలు, కాపు పెద్దలుగా ఉన్న హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం ఇద్దరిని తమ వైపు తీసుకునే ప్రయత్నాల్లో వైఎస్ఆర్సీపీ ఉంది. గతంలోనూ వైసీపీలో చేరేందుకు ముద్రగడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆగిపోయింది. ఇక రాజకీయ సామాజిక సమీకరణల నేపథ్యంలో ముద్రగడ చేరిక పెండింగ్ లో పడింది. ఆ తర్వాత ముద్రగడ జనసేన వైపు చూశారు. జనసేనలో చేరికకు సంబంధించి సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఆయన వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే వైసీపీలో కీలక నేత, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇప్పటికే ముద్రగడతో మాట్లాడారు. ఈ నెల 12న ముద్రగడ సీఎం జగన్ ను కలవబోతున్నారని సమాచారం. ముద్రగడ వైసీపీలో చేరుతారా, లేక మద్దతు మాత్రమే ప్రకటిస్తారా, లేదంటే తన కుమారుడిని వైసీపీలో చేరుస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉంటూ వచ్చిన మరో కాపు సామాజిక వర్గం కీలక నేత హరిరామ జోగయ్య పైన వైసీపీ ఫోకస్ పెట్టింది. టీడీపీతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితం కావడం పట్ల హరిరామ జోగయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. జనసేనకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన పైన వైసీపీ ఫోకస్ పెట్టింది. రెడ్డిగా దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా ఫోన్ ఇన్ లో అందిస్తారు. దుర్గా చెప్పండి. సంజన, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే ఈ నెల 14న వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరవుతున్నారు. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాష్ట్రంలో అత్యంత బలమైన సామాజిక వర్గం ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులను టార్గెట్ చేశారు. కాపు సామాజిక వర్గంలో పేమున్న, కొద్దిగా పలుకుబడి ఉన్న నాయకులే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా ముద్రగడ పద్మనాభం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ముద్రగడ పద్మనాభాన్ని టార్గెట్ చేసింది. అలాగే మొన్నటి వరకు జనసేన పార్టీ సానుభూతి పరుల్లో వ్యవహరించిన హరిరామ జోగయ్యను వ్యవహరించింది. అలాగే విజయవాడలో అత్యంత ప్రతిష్టగా అందరికీ తెలిసిన వంగవీటి రంగ కుమారుణ్ణి కూడా కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళని కూడా టార్గెట్ చేసింది. వీళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకుని, అలాగే కాపులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పబ్లిసిటీ చేసి కాపు ఓటు బ్యాంక్ ని చీల్చడం విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేస్తుంది. దానికి అనుగుణంగానే ఈ చేరికలను కూడా ప్రోత్సహిస్తుంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం కాకుండా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అయితే దాదాపు 30% మంది కాపు ఓట్లు ఉన్నాయి. కాపులు ఎటు టర్న్ అయితే అటు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాదాపు 55 నియోజకవర్గాల పైగా కాపు ఓటర్లు ప్రభావితం చేస్తాయి. వన్ సైడ్ ఓటు బ్యాంక్ ఉంది కాపు సామాజిక వర్గానికి సంబంధించి 55 నియోజకవర్గాలుగా. అందుకే కాపు సామాజిక వర్గాన్ని ఓట్లను లక్ష్యంగా అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేస్తుంది. దానికి అనుగుణంగానే జనసేన పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే కాపు సామాజిక వర్గం కావడంతో అటువైపు ఓట్లు వెళ్లకుండా తన వైపు కూడా ఓట్లు తిప్పుకునేందుకు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేసి పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ లో అదే ఫేమ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల్ని వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ చేసుకుంటే దానికి అనుగుణంగా ఆయన మనం గమనించవచ్చు. హరిరామ జోగయ్య కుమారుణ్ణి పార్టీలో జాయిన్ చేసుకుంది. అలాగే ముద్రగడ పద్మనాభాన్ని అయితే ఆ పార్టీలో చేర్చుకుని 14ను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. తన ముద్రగడ పద్మనాభంతో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ ఉన్న అభ్యర్థుల గెలుపుకి కృషి చేసే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ అర్థమవుతుంది మనకి క్లియర్ కట్ గా. అదే రకంగా కృష్ణా అండ్ గుంటూరు జిల్లాలో అయితే వంగవీటికి అభిమానులు ఉన్నారు. అలాగే వంగవీటి సంబంధించి సామాజిక వర్గం సేమ్ సామాజిక వర్గం కావుతుంటే అక్కడ కూడా వంగవీటి మోహన్ రంగ కుమారుడిని అయితే జాయిన్ చేసుకుని వాటిలో చేర్చుకుని అక్కడ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా బందర్ ఎంపీ టికెట్ ఇచ్చి అటు కృష్ణా జిల్లా అండ్ అటు గుంటూరు జిల్లాలో కూడా పర్యటించి అక్కడ కూడా కాపు సామాజిక వర్గాన్ని ఓట్లు చీల్చేందుకు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్ర ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ కాపు సామాజిక వర్గాన్ని ముఖ్య నేతలు అందరినీ చేర్చుకుంటున్నారు పార్టీలో వరుసగా. ఎస్ దుర్గా, అయితే
టీడీపీతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితం కావడం పట్ల హరిరామ జోగి తీవ్రంగా వ్యతిరేకించారు అని తెలుస్తోంది. మరి దీన్ని ఎలా చూడాలి దుర్గా? టీడీపీతో పొత్తులు భాగంగా 24 సీట్లు అయితే హరిరామజోగి తీవ్ర వ్యతిరేకించారు. కాపులు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కాపు సామాజిక రాష్ట్రాల్లో అత్యంత బలంగా ఉన్న కాపు సామాజికానికి చెందిన వాళ్ళు ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అవ్వలేదని చెప్పి హరిరామ జోగయ్యను వాళ్ళు కాపు సీనియర్ నేతలు కూడా ఇచ్చారు. 24 సీట్లు తీసుకుంటే ఏ విధంగా కాపు సామాజికానికి ముఖ్యమంత్రి వస్తుంది? కేవలం మనకి కాపులు అత్యంతంగా ఉన్న నుంచి మీరు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి కనీసం ఒక 50 నుంచి 60 సీట్లు తీసుకుంటే బాగుంటుందని చెప్పి హరిరామ జోగి చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కూడా అవేమి పట్టించుకోకుండా 24 సీట్లు తీసుకున్నారని చెప్పి లేఖాస్త్రాలు ఇచ్చేశారు. అలాగే ముఖ్యమంత్రిలో కూడా షేరింగ్ అడగమని చెప్పారు, లేఖలు రాశారు. కానీ ఆ ముఖ్యమంత్రి షేరింగ్ కూడా లేకుండా కేవలం 24 సీట్లు 3 ఎంపీ స్థానాలకే సరిపెట్టుకున్నామని చెప్పి హరిరామయ్య జోగి అయితే లేఖాస్త్రాలు రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ దానికి తగ్గ వాదన మరో రకంగా ఉంది. గతంలో మేము సింగిల్ గా పోటీ చేసాం, కేవలం ఒక సీటే గెలిచాము కాబట్టి అప్పుడు ఈ కాపు నాయకులందరూ ఏమైపోయారు, అప్పుడు ఏం జరిగిందన్న అంశంపై కూడా పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఒక వాదన పెట్టారు. ఇప్పుడు మొత్తం కాపు ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడం కాదు, వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా, ఈ సార్వత్రిక ఎన్నికలు కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఈ సీట్లు సర్ది పెట్టుకుంటున్నామని చెప్పి అటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా సమాధానం వచ్చిందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గా. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి. ఉభయ గోదావరి జిల్లాలు, ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు కాపు సామాజిక వర్గానికి పెద్ద పెట్టింది పేరు. అయితే ఉభయ గోదావరి జిల్లాలపై ప్రధానంగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా సీనియర్ కాపు నేతల్ని వైసీపీలో చేర్చుకునేందుకు అవసరమైన మంతనాలు సాగిస్తోంది. దీనిలో భాగంగా కాపు సీనియర్ నేతలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. మొత్తం గోదావరి జిల్లాలతో పాటు ఎక్కడ ప్రధానంగా కాపు నేతలు ఉన్నారో వాళ్ళందరిపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా హరిరామ జాగేని అలాగే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభన్ కూడా పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఈ రోజు ముద్రగడ పద్మనాభన్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నెల 14వ తేదీన ఆయన వైసీపీలో ముఖ్యమంత్రి సమక్షంలో జాయిన్ అవుతారని కూడా చెప్పడం జరిగింది. అయితే తన కుమారుడు మొత్తం అందరూ కాపు సామాజిక వర్గ నేతలందరితో కలిసి తన పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఇప్పటికే ప్రకటించారు. సీఎం జగన్ కి ఆయన ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తాను, అంతేగాని తాను ఎటువంటి పార్టీ పదవి కూడా ఎటువంటి పదవి ఆకాంక్షతో పార్టీలో చేరడం లేదని ముద్రగా ప్రకటించారు. మరోపక్క హరిరామ్ జోగికి సంబంధించి వాళ్ళ కుమారుడు ఇప్పటికే కూడా సూర్యప్రకాష్ వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి కూడా ఆయన బరిలో తిప్పేందుకు ఆలోచిస్తున్నారు. హరిరామ జోగిని కూడా పార్టీలో ఆహ్వానిస్తున్నారు. అయితే ఆయన ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి నేను ఒక రాజకీయ విశ్లేషకుడుగా ఉంటాను, కాపు సామాజిక వర్గానికి ఆయన ఏదైతే అసోసియేషన్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నాను, వాటి తర్వాత ఎన్నికల అనంతరం నేను ప్రకటిస్తాను. ప్రస్తుతానికి అయితే ఒక విశ్లేషకుడిగా ఎన్నికల ఇదిలో ఉంటానని చెప్పారు. అయినప్పటికీ కూడా వైసీపీలు చేసుకునేందుకు ప్రధానంగా గోదావరి జిల్లాలో ఫోకస్ చేయడంలో భాగంగా కాపు ఉద్యమ నేతలందరినీ కూడా పార్టీలో తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వంగవీటి రాధ ప్రధానంగా కాపు ఉద్యమ నేత ఏదైతే వంగవీటి రంగా ఉన్నారో వారి కుమారుడు వంగవీటి రాధాను కూడా వైసీపీ బందర్ ఎంపీగా పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగా కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముఖ్య నేతలను ఎంపిక చేయడం, వారి ద్వారా అంటే ప్రధానంగా జనసేనకి వెళ్తే సామాజిక వర్గ కాపు సామాజిక వర్గం ప్రధాన మద్దతు ఉండడంతో జనసేనకి ఎక్కడికక్కడిగా దాన్ని గండి కట్టేందుకు వైసీపీ మాత్రం మార్పు ప్లాన్ ఉపయోగిస్తోంది. దీనిలో భాగంగా కాపు నాయకులందరినీ తీసుకురావడం, వారి వెంట ఉండే అనుచరగణాన్ని కూడా ఓట్ బ్యాంక్ గా కూడా వైసీపీకి మలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలను వైసీపీ చేస్తోంది. ముద్రగడ జనసేన వైపు చూశాడు గతంలో. అయితే ఆయన జనసేన మంతనాలు జరిగినప్పటికీ కూడా చివరిగా మిథున్ రెడ్డి వెళ్లి వైసీపీ వైపు మాట్లాడడంతో ఆయన ఈ నెల 14 చేరేందుకు అవసరమైన రంగం చేస్తున్నారు. ప్రధానంగా ముద్రగడ ప్రభావం గోదావరి జిల్లాలో తీవ్రంగా ఉంటుంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ ప్రభావం చాలా ప్రాధాన్యత సంతరించింది. అదేవిధంగా కోనసీమ ప్రాంతంలో కూడా కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ముద్రగడ అంచరగానం కూడా కోనసీమ ప్రాంతంలో అధికంగా ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అంటే జనసేన టీడీపీతో జతకట్టి వెళ్ళిన సందర్భంలో జనసేన ఒంటరి పోటీ చేస్తే కాపు సామాజిక వర్గం యొక్క ఓటు వేరే విధంగా ఉండేది. ప్రస్తుతం టీడీపీతో వెళ్ళడంతో వీరంతా కూడా వైసీపీ వైపు కూడా కాపు ప్రధాన సామాజిక వర్గం వారు కూడా చూస్తున్నారు. అంటే వాళ్ళ ముఖ్య నేతలు వెళ్ళడంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు రాజకీయం అంతా కూడా మారుతున్న పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపిస్తుంది.
ఎస్ అయితే విశ్వనాథ్ ముద్రగడ వైసీపీలో చేరుతారా లేక మద్దతు మాత్రమే ప్రకటిస్తారా మరి లేదంటే తన కుమారుడిని వైసీపీలో చేరుస్తారా అసలు ఏంటి? ప్రధానంగా ముద్రగాడ కుమారుడు అనుచరవర్గం అంతా కూడా ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. అధికారికంగా వైసీపీ పార్టీలో చేరుతున్నారు. చేరే క్రమంలో ప్రధానంగా ముద్రగాడ పద్మనాభం కుమారుడికి టికెట్ ఇచ్చే వ్యూహం ఉందనేది చెప్తున్నారు. అయితే ముద్రగాడ అయితే మాత్రం తను ప్రత్యేకించి ప్రస్తుతం ఎటువంటి రాజకీయ పదం ఆశించట్లేదు, నేను జగన్కి వెన్నెంటి ఉండి ప్రచారం చేస్తానని ముద్రగాడ ఈ రోజు మీడియా ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఎన్నికలైన అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తను కీలకమైన బాధ్యతలు తీసుకుంటాను, పార్టీ ఇచ్చిన ఏది ఇచ్చినా అది పదవి నేను తీసుకుంటానని ముద్రగాడు చెప్పారు. అయితే ముద్రగాడు కుమారుడిని మాత్రం ముందస్తుగానే ఈ పోటీలోకి దించాలని యోచన ఉంది. అది కాక ముద్రగాడికి ఎన్నికలు ప్రారంభమయ్యేలోపు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే యోచన కూడా వైసీపీ అధిష్టానం చేస్తోంది. ఆ కండిషన్స్ మీదే ఆయన్ని ఆల్రెడీ పార్టీలో చేర్చుకుంటారనే ఒక చర్చ కూడా స్థానికంగా తెరలేపింది. ఏదేమైనా ఖచ్చితంగా పార్టీలో అధికారికంగా చేరుతున్నారు. కుమారుడికి టికెట్ ఆశిస్తున్నారని ఒకటి, రెండు, కాకినాడ పార్లమెంట్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో కూడా ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కూడా ముద్రగాడిని కూడా రంగంలోకి దింపొచ్చనే ఒక ప్రచారం వచ్చి సాగుతోంది. స్థానికంగా పవన్ కళ్యాణ్ మీద పోటీకి ముద్రగాడిని పెడతారనే ఒక ప్రచారం స్థానికంగా నడుస్తుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ఫోన్ లో అందిస్తారు. మురళి, చెప్పండి, వంగవీటి రాధను బందర్ ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలోని ముఖ్య నేతలకు వల వేసే పనిలో వైసీపీ ఉంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. కాపు సీనియర్ నేతలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. కాపు సీనియర్ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పటికే పార్టీలో చేర్చుకునేటట్లుగా కూడా వ్యూహం రచించింది. ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇప్పటికే సంప్రదించారు. అలాగే వంగవీటి రాధాను కూడా వైసీపీ పార్టీలో చేర్చుకుని బందర్ ఎంపీగా పోటీ చేయించాలని చెప్పి అటు వైసీపీ ముఖ్య నేతలైనటువంటి కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీలతో కూడా మంతనాలు జరుపుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఏదైతే కాపు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని జనసేనకు దూరం జరిగే విధంగా వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. అలాగే కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య ఇప్పటికే లేఖాస్త్రాలు సంధిస్తూ కూడా జనసేనకు సూచనలు సలహాలు ఇస్తూ కూడా లేఖలతో సూచనలు ఇస్తున్న హరిరామ జోగయ్యని తాడేపల్లిగూడెం సభా వేదిక పై నుంచి పవన్ కళ్యాణ్ నాకు సలహాలు సూచనలు వద్దు, నా వెంటుండే వాళ్ళే నా వాళ్ళంటూ కూడా ఘాటు విమర్శలు చేసిన నేపథ్యంలో కాపు సంక్షేమాన్ని తాత్కాలికంగా కూడా హరిరామ జోగయ్య రద్దు చేశారు. ఎలక్షన్ల తరువాత కాపు సంక్షేమ కార్యకలాపాలు సాగిస్తాము, అప్పుడే పూర్తిగా బాడీని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన లేఖాలను కూడా సంధించారు. ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కూడా వైసీపీలో జాయిన్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే కాపు సామాజిక వర్గంలో బలమైన నేతలు ఉంటారో వారిని వైసీపీ ఆకాష్ పేరుతో వారిని జాయిన్ చేసుకుని జనసేన పార్టీకి దూరంగా ఉండే విధంగా చేయాలని చెప్పి వైసీపీ కార్యాచరణ రూపొందించిందని చెప్పుకోవచ్చు. హరిరామ జోగయ్య కానివ్వండి, అలాగే వంగవీటి రాధా కానివ్వండి, ముద్రగడ పద్మనాభం కానివ్వండి, కాపు సామాజిక వర్గంలో ఉన్న బలమైన నేతలందరినీ కూడా వైసీపీ పార్టీలో చేర్చుకునే విధంగా వ్యూహ రచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వంగవీటి రాధాని బందర్ పార్లమెంట్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ రంగంలో తెచ్చడానికైతే సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇప్పటికే వంగవీటి రాధాని వైసీపీ నేతలు కలుస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. వంగవీటి రాధాని ఏదో ఒక విధంగా ఒప్పించి వైసీపీలో చేర్చాలని చెప్పి వంగవీటి రాధాకి ఎవరైతే దగ్గరగా ఉంటారో ఆ నేతల్ని ఈ కార్యక్రమానికి పురుగొల్పినట్లుగా కూడా తెలుస్తుంది. హరిరామ జోగయ్యను కూడా వైసీపీ పార్టీలో చేర్చుకోవాలి అంటే జనసేన పార్టీకి 24 సీట్లతో సరిపెట్టుకున్న తరువాత హరిరామ జోగయ్య జనసేనపై కూడా ఘాటు విమర్శలు చేశారు. 24 సీట్లతో సరిపెట్టుకుంటే ముఖ్యమంత్రి పదవిని మనం చేరలేము, అందుకు మినిమం 40 నుంచి 50 సీట్లు జనసేన తీసుకోవాలని చెప్పి సూచన చేశారు.
ఆ సూచనలు పక్కన పెట్టిన నేపథ్యంలో జనసేన పార్టీకి ఆయన దూరంగా ఉంటూ కూడా కాపు సంక్షేమ సేనను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. జనసేన పార్టీలోకి వారి కుమారుడిని పంపించారు అనే విధంగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత మాజీ మంత్రి అర్రామ జోగేని కూడా వైసీపీ పార్టీలో చేర్చుకోవాలని చెప్పి వ్యూహం రచిస్తున్నట్లుగా ఉంది. వీళ్ళే కాకుండా జనసేన పైన ఇప్పుడు 24 సీట్లతో సరిపెట్టుకున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గ నేతలు కొంచెం జనసేన మీద గురుగా ఉన్నారని చెప్పొచ్చు. వారిని క్యాచ్ చేసి వైసీపీ పార్టీలో చేర్చుకునే విధంగా కూడా వ్యూహాలు రచిస్తుందని చెప్పుకోవచ్చు. కాపు సామాజిక వర్గం మొత్తం కూడా 90% జనసేన పార్టీ వైపు ఉంటారు. అందుకు ఈ 24 సీట్లను బూచిగా చూపించి జనసేన పార్టీకి రాజ్యాధికారం పవర్ షేరింగ్ జరగదు, జనసేన ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి మరలవు అని కూడా ఒక ప్రచారం తీసుకొచ్చి కాపు సామాజిక వర్గ బలమైన నేతలను అయితే వైసీపీ టార్గెట్ గా చేసుకుని వారిని వైసీపీ పార్టీలో చేర్చుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతవరకు సబలీకృతం అయ్యారని చెప్పుకోవచ్చు. ముద్రగడ పద్మనాభం పార్టీలోకి ఆహ్వానించిన మేర ఈ నెల 12వ తారీఖు ఆయన పార్టీలో చేరతారని చెప్పి ఒక ముహూర్తం పెట్టుకున్న నేపథ్యం కావచ్చు. అలాగే అర్రామ జోగే కుమారుడు సూర్యప్రకాష్ ని కూడా పార్టీలోకి ఇప్పటికే సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే అర్రామ జోగేతో కూడా మంతనాలు జరిపితే ఆయనకి కాపు సంక్షేమ సేన సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది కేఎస్ఎస్ అంటే కాపు సంక్షేమ సేన సభ్యులు ఉన్నారు. ఈ 2 లక్షల మందిలో మాక్సిమం కూడా జనసేన వైపు ఉంటారు. వీరందరినీ కూడా మనకు రాజ్యాధికారం దక్కే విధంగా లేదు, 24 సీట్లతోనే జనసేన అధ్యక్షుడు సరిపెట్టుకున్నారు కాబట్టి మనం వేరే పార్టీ వైపు చూసే విధంగా వారందరూ కూడా గుర్రుగా ఉన్న నేపథ్యంలో వీరందరినీ కూడా ఆకర్షించి వైసీపీ ఆకర్షణ పేరుతో కాపు సామాజిక వర్గ నేతల్ని వైసీపీ పార్టీలో చేర్చుకోవాలని చెప్పి యువ రచన చేస్తున్నట్లుగా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళి.